హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్సు వ్లాగ్స్. ఈరోజైతే నా టుడే మినీ వ్లాగ్ అండి. నేనైతే హెన్నా అయితే కలిపేశాను. ఇది పచార్లో షాప్లో దొరుకుతుందండి, బంజారా ప్యాకెట్. ఇది 30 రూపీస్ది, లేకపోతే 50 రూపీస్ది కూడా ఉంటుంది. నేనైతే దీంట్లో కొంచెం టీ పొడి కాగపెట్టి అది చల్లార్చిన తర్వాత ఈ పౌడర్లో కలుపుతానండి. ఇది హెయిర్కి అప్లై చేస్తాను వీక్లీ వన్స్. హెయిర్ చాలా స్మూత్గా, సిల్కీగా అండ్ షైనీగా ఉంటుంది. ఇంకా అది కలిపేసి 8 అవర్స్ పక్కన పెట్టేయాలి. 8 అవర్స్ తర్వాత అప్లై చేయాలి. ఇంకా మాకు జింజర్ పేస్ట్ అయిపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే గ్రైండర్లో వేసేసాను. ఇంకా ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఈరోజు కూడా మా బాబు డుంబా స్కూల్కి ఫీవర్ అయితే తగ్గింది, కానీ కొంచెం నీరసంగా ఉంది. అందుకోసం ఈరోజు కూడా వద్దులే అని చెప్పి ఇంట్లోనే పెట్టేశాను. ఇదిగోండి మా ఫ్రిడ్జ్ చూడండి, నాకంటే చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఇది కూడా నాకు సరిపోవడం లేదు. ఇవాళైతే నిన్నైతే మా హస్బెండ్ ఫుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చేశారు. ఫ్రూట్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, వెజిటేబుల్స్ అయితే పెడతాను. ఇంకా పాలు, పిండి, పెరుగు, కూల్ డ్రింక్స్, ఇంకా పచ్చళ్ళు, గరం మసాలా అన్నీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేస్తాను. ఇంకా మా బాబుకి నీరసంగా ఉందిగా అని చెప్పి కోకోనట్ వాటర్ తీసిస్తున్నాను. నాకైతే రాదు, ఎప్పుడు మా హస్బెండే తీసిస్తారు నాకు, పిల్లలకి. ఫస్ట్ టైం అయితే తీస్తున్నాను, పర్లేదు బాగానే తీసాను. ఇంక మా బాబుకి అయితే స్ట్రా పెట్టి అయితే ఇచ్చేస్తున్నాను. ఆయన నిన్న తీసిస్తే సగం తాగేసి సగం నాకే ఇచ్చేసాడు. ఈరోజు నేను తాగను, నేను ఉపవాసం ఉన్నాను కదా అని చెప్తే, నువ్వే తాగాలని చెప్తే తాగుతానని చెప్తే సర్లే అని చెప్పి తీసి ఇంకా స్ట్రా పెట్టి అయితే ఇచ్చేసాను. నీళ్ళు అయితే తీయగా ఉన్నాయంటే అందుకోసం ఆయన తాగుతున్నాడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్ప్రైజ్